అనంతపురం జిల్లాలో భూ పరిహారం విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు విస్తరణలో భూమి కోల్పోయిన ఓ పేద మహిళకు రావాల్సిన పరిహారం నిలిపివేశారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులపై లాలూచి ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇక మద్దలపల్లి గ్రామానికి చెందిన పద్మావతి భర్త చిన్న నారాయణకు వెంకటంపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 34/4A2లో 1.45 ఎకరాల భూమి ఉంది. ఇక రోడ్డు విస్తరణలో భాగంగా అందులో 56 సెంట్ల భూమి ప్రభుత్వ అవసరాలకు వెళ్లింది. దీనికి గాను సుమారు 16.80 లక్షల రూపాయల పరిహారం రావాల్సి ఉందని బాధితురాలు తెలిపారు. అయితే ఈ మొత్తం ఇప్పటి వరకు అందలేదని తహసీల్దార్, మండల సర్వేయర్, వీఆర్ఓలు కలిసి పన్నాగం పన్నారని ఆమె ఆరోపించారు. తమ భూమి పక్కన ఉన్న మరో వ్యక్తికి లాభం చేకూర్చేలా వ్యవహరించారని, తనను సంతకం చేయాలని పలుమార్లు ఒత్తిడి చేశారని వాపోయారు. తన పక్షాన నిలబడాల్సిన రెవెన్యూ అధికారులు తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అసలు భూ హక్కుదారుడికి న్యాయం చేయకుండా మరొకరికి పరోక్షంగా లబ్ధి చేకూర్చేందుకు లాలుచీ పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులు అరిగేలా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేదని, కూలీ పనులకు వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి తమదని తెలిపారు. ఇక కలెక్టర్ కార్యాలయంలో 3 సార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం చూపలేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య శరణ్యమని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 56 సెంట్లు భూమి పోతుంది. ఎన్నిసార్లు తిరిగినా నీది పెండింగ్ ఉంది అంటారు. ఏం పెండింగ్ అంటే చెప్పరు. ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయినాను. ఎంఆర్ ఆఫీస్ కడితే ఎంఆర్ గుడికి ఏమంటుంది ఆ మాటకు వచ్చి నీది పెండింగ్ ఉందిమ్మా, ఆటికి వాళ్ళ డబ్బులు నా డబ్బులు 2 పంచలేని కూడా అన్నాను. అదే భూమి అంటున్నారు వీళ్ళు. అంటే అట్లా పంచే కాదమ్మా, నీది ఉంది వాళ్ళది ఉంది అని అంటారు. వాళ్ళ భూమి వాళ్ళది పోయింది, నీది వాళ్ళది అంటున్నారు. అట్లెట్లయితుందిమ్మా అంటున్నారు. వాళ్ళతో మాట్లాడాలంటారు. నేను ఎవరితో మాట్లాడాలి చెప్పు మేడం అంటే చెప్పదు. నాకు ఎవరు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా, వాళ్ళ పేర్లు చెప్పే వరకు ఎట్లా నేను అని అన్నీ కూడా చెప్పదు. అట్లా జరుగుతుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇవ్వాలి అంటారు. నేను ఎందుకు ఇవ్వాలి ఆ డబ్బుల్ని చెప్పు. నా అకౌంట్లో పడినది నాది కాదు. పలాం నా దాంట్లో పోకోకుంటే పలా సర్వే నెంబర్లో నా దాంట్లో ఎండుకొస్తుంది. పైన నుంచి ఎండుకొస్తుంది లిస్టు. నరేంద్ర మోడీ నుంచి వచ్చింది లిస్ట్. అది కింద అది వచ్చినాయి కదా, 45 ఏళ్ళు అవుతుంది అది వచ్చి. అప్పుడు వచ్చిన లిస్టు పూరం పట్టు వచ్చినది. ఇప్పుడు మధ్యలో నేను చేయించుకునేకైతుందా, నాకైతుందా? అది మా నాయన తీసుకొని కొనే కదా, సాగు చేసుకొని కొనే కదా ఈరోజు నా పేరు మీద వచ్చిండేది. అది మమ్మల్ని కాదండి, మా నాయన తర్వాత మాకే కదా ఉండేది వారసులకి హక్కు. మమ్మల్ని కాదంటారు. పద్మావతి, మద్దలపల్లి గ్రామము, నార్పల్లి మండలము, వెంకటంపల్లి పొలాలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఈ ఘటన నార్పల్ల మండలం మద్దలపల్లి గ్రామానికి సంబంధించింది. అయితే ఇక్కడ పద్మావతి అనే మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతూ మీడియా ముందుకైతే వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వారి భర్త చిన్ననారాయణ పేరు మీద వెంకటంపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 34/4A2లో దాదాపుగా 1.45 ఎకరాల భూమి అయితే ఉందట. అయితే అందులో రోడ్డు విస్తరణలో భాగంగా 56 సెంట్లు ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది గతంలో. అయితే దానికి గాను సుమారుగా 16,80,000 రూపాయలు అయితే పరిహారం రావాల్సి ఉందని అయితే బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు తమకు అందలేదంటూ వారు బాధితులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా మనకు చెప్తున్న పరిస్థితి ఏముందంటే తహసీల్దారు తర్వాత మండల సర్వేయర్, వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి తమకైతే అన్యాయం చేశారని అయితే తానైతే పద్మావతి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. తమ భూమి పక్కన ఉన్న వారికి మరో వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వారికి లాభం చేకూరేలా వ్యవహరిస్తున్నారని అయితే ఆమె తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి. తనను గతంలో కూడా సంతకం చేయాలంటూ ఒత్తిడి కూడా తీసుకొచ్చారని అయితే ఆరోపించిన పరిస్థితి ఉంది. తహసీల్దార్ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్ళినా స్పందన లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే కలెక్టర్ కార్యాలయంలో కూడా 3 సార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం చూపలేదు అని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కూలీ పనులు చేసుకుంటూ ఇలాంటి జీవనం సాగిస్తున్న తమలాంటి పేదవారికి ఇలాంటి పెద్ద దెబ్బ తగిలితే ఎలా వారు తట్టుకోగలరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు రావాల్సిన పరిహారం ఇప్పించాలంటూ కోరిన పరిస్థితి ఉంది. ఇక లేకపోతే తాము ఆత్మాహుతికైనా పాల్పడే పరిస్థితులతో తీవ్రంగా హెచ్చరించారు. అయితే ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో మనం వేచి చూడాల్సింది దేవిక.
అయితే రెవెన్యూ అధికారులపై ఇంత మొరపెట్టుకున్న తను అసలు కలెక్టర్ ఎందుకు జోక్యం చేసుకోవట్లేదంటారు? అయితే మనం చూసుకుంటే తహసీల్దార్ కార్యాలయంకి తను ఎన్నిసార్లు గతంలో తిరిగినా కూడా వారు సరైన రిపోర్ట్ ఇవ్వకుండా పక్కన ఉన్న వ్యక్తికి లాభం చేకూరేలా రిపోర్ట్ ఇచ్చారు అంటూ ఆమె అయితే చెప్పుకొచ్చారు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకునే కలెక్టర్ గారు ఇంకా స్పందించకపోయి ఉండొచ్చు. కనీసం ఇప్పుడైనా ఈమె ఈ బాధను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతైనా కలెక్టర్ గారు స్పందించి సరైన విచారణ జరిపి తనకు న్యాయం జరిగేలా చూస్తారనే మనం కోరుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రకాష్.